నమస్తే, వెల్కమ్ టు ఓల్కా న్యూస్. నేను అనుష. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఏపీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మకాంను తాడేపల్లి నుంచి బెంగళూరుకి షిఫ్ట్ చేసేశారు. అయితే దీనిపై అనేక రకాల వార్తలు వచ్చాయి. అరెస్టులకు భయపడి జగన్ పారిపోయారని, లేదంటే ఇక్కడ ఉన్న కూటమికి సంబంధించిన నేతలకు భయపడి జగన్ పారిపోయారని చెప్పి, ఓటమిని జగన్ తీసుకోలేకపోతున్నారని చెప్పి అనేక రకాల వార్తలు వచ్చాయి. అలాగే జగన్ కాంగ్రెస్ కీలక నేత అయినటువంటి డీకే శివకుమార్తో బెంగళూరులో భేటీ అయ్యారు అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటినీ వైఎస్ఆర్సీపీ అప్పట్లో ఖండించింది. అయితే తాజాగా మరో వార్త అయితే గట్టిగా వినిపిస్తోంది. జగన్ రాహుల్ గాంధీతో బెంగళూరులో రహస్య భేటీ అయ్యారు అన్న వార్త అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ఏదైతే కేరళలో వైనాడ్ను పర్యటించడానికి వెళ్లి బెంగళూరుకి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ రాహుల్ గాంధీతో రహస్య మంతనాలేవో జరుపుతున్నారు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అని చెప్పి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద జగన్ ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమికి సంబంధించిన, అంటే కాంగ్రెస్ నుంచి ఎవరు రాకపోయినప్పటికీ కూడా ఇండియా కూటమిలో ఉన్న కీలక నేతలు చాలా మంది వచ్చి జగన్ ధర్నాకు మద్దతు తెలపడం జరిగింది. అప్పట్లోనే జగన్ ఇండియా కూటమిలో వైఎస్ఆర్సీపీ చేరుతుంది అన్న వార్తకు కూడా బలం చేకూరినట్లయింది. అయితే అప్పట్లో కాంగ్రెస్ కి సంబంధించి ఎవరు వెళ్ళలేదు కనుక ఇండియా కూటమిలోకి జగన్ చేరడానికి అవకాశం లేదు అని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే ఏదైతే కేంద్రంలో బీజేపీ ఉండడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఉండటంతో వైఎస్ఆర్సీపీ ఒంటరిగా మిగిలిపోయింది. అండ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది నేతలు జంప్ అయిపోవడం, పార్టీ నుంచి వెళ్లిపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇలాగే కొనసాగితే, అక్కడున్న కీలక నేతలందరూ బయటకు వచ్చేస్తే, ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేస్తామని చెప్పి, అది నిజమవుతుందేమో అన్న భయంతో ఒక బలమైన పార్టీతో ఖచ్చితంగా కలిసి ఉంటే మంచిదని జగన్ భావిస్తున్నట్లు, ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో చేరాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీటికి బలం చేకూరేలాగా మనం చూసుకుంటే, గతంలో బీజేపీతో సత్సంబంధాలు ఉన్న వైఎస్ఆర్సీపీ తాజాగా పార్లమెంట్లో ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు ఉందో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇదివరకు ఎప్పుడు బీజేపీ ఏ బిల్లు విడుదల చేసినా కూడా దానికి మద్దతిస్తూ వస్తున్న వైఎస్ఆర్సీపీ మొదటిసారి బీజేపీ విడుదల చేసిన బిల్లుకు వ్యతిరేకించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి వైఎస్ఆర్సీపీ దగ్గరవుతుందన్న వార్తలకు బలం చేకూరినట్లయింది. అయితే రాహుల్ గాంధీతో మంతనాలు జరపడంపై కూడా ఇంకొక వార్త వెలుగులోకి వచ్చింది. అంటే ఏదైతే ఇప్పుడు జగన్ సోదరైనటువంటి షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు, ఏపీపీసీసీ చీఫ్ గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ జగన్ రాహుల్ గాంధీతో మంతనాలు జరిపి ఇండియా కూటమిలో చేరితే మాత్రం షర్మిల బయటకు వచ్చేస్తారు అన్న వార్త కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఒక విధంగా షర్మిలను బయటకు పంపించడానికే వైఎస్ఆర్సీపీ ఇలాంటి ఒక ప్లాన్ వేసిందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికైతే ఇండియా కూటమిలో వైఎస్ఆర్సీపీ చేరడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఒకవేళ ఇండియా కూటమిలో వైఎస్ఆర్సీపీ చేరితే షర్మిల పరిస్థితి ఏంటి? షర్మిల కాంగ్రెస్ లో కొనసాగుతారా, లేదంటే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారా అనేది కూడా తేలాల్సి